Dear students, welcome to my lecture series on Inner Product Space Part 4. Myself C.H. Naidu, working as a mathematics lecturer in S. Villains Government Degree College, Bhimanpatna. What are the learning outcomes of this today's lesson? Student can learn some theorems on inner product space, definition of a normal space, distance in a inner product space. ఈ రోజు క్లాస్లో ఇన్నర్ ప్రోడక్ట్ స్పేస్కి సంబంధించి రిమైనింగ్ థియరమ్స్ మనం డిస్కస్ చేస్తాం. అదేవిధంగా నార్మల్ స్పేస్ యొక్క డెఫినేషన్ని, అదేవిధంగా డిస్టెన్స్ ఇన్ ఏ ప్రోడక్ట్ స్పేస్. సో ఇన్నర్ ప్రోడక్ట్ స్పేస్లో డిస్టెన్స్ని ఏ విధంగా డిఫైన్ చేస్తామో ఈ రోజు క్లాస్లో మనం తెలుసుకుంటాం. సో థియరం, if alpha comma beta are two vectors in an inner product space V over F and A comma B belongs to F, then norm of A alpha plus B beta whole square is equal to mod A square into norm alpha square plus A into B bar inner product of alpha beta plus A bar into B inner product of beta alpha plus mod beta square into norm beta square. Okay, second one. So 4 into real part of inner product of alpha beta is equal to norm alpha plus norm beta whole square minus norm alpha minus norm beta whole square. ఈ రెండు రిలేషన్స్ కూడా మనం చెప్పాలి. అంటే ఇది తీసుకొని మనం ఇది ప్రూవ్ చేయాలి. అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకుని రైట్ హ్యాండ్ సైడ్ వస్తుందని చెప్పాలి. సో ఆ విధంగా మనం చెప్పాలి. ఫస్ట్ వన్, so norm of A alpha plus B beta whole square is equal to, by definition, so inner product of A alpha plus B beta comma A alpha plus B beta. సో ఈ రెండింటిని కూడా మనం ఇన్నర్ ప్రోడక్ట్ చేస్తాం. ఏ విధంగా చేస్తాం? ఫస్ట్ ఈ ఏ ఆల్ఫాతో ఈ ఏ ఆల్ఫాని మల్టిప్లై చేస్తాం. అంటే ఏంటి? ఏ ఇంటూ ఏ బార్ ఇన్నర్ ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ఫా బీటా ప్లస్ బి ఇంటూ ఏ బార్ ఇన్నర్ ప్రోడక్ట్ ఆఫ్ బీటా ఆల్ఫా ప్లస్ ఏ ఇంటూ బి బార్ ఇన్నర్ ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ఫా బీటా ప్లస్ బి ఇంటూ బి బార్ ఇన్నర్ ప్రోడక్ట్ ఆఫ్ బీటా బీటా. అయితే మనకు సిన్స్ వీ నో దట్ జెడ్ ఇంటూ జెడ్ బార్ ఈజ్ ఈక్వల్ టు మాడ్ జెడ్ స్క్వేర్. సో దీన్ని యూజ్ చేసి ఏ ఇంటూ ఏ బార్ ఏం రాసుకుంటాం? సో మాడ్ ఏ స్క్వేర్. సో ఇన్నర్ ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ఫాని మనం ఏం చేస్తాం? నార్మ్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ ఏ ఇంటూ బి బార్ ఇన్నర్ ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ఫా బీటా ప్లస్ ఏ బార్ ఇంటూ బి ఇంటూ ఇన్నర్ ప్రోడక్ట్ ఆఫ్ బీటా ఆల్ఫా ప్లస్ మాడ్ బి స్క్వేర్ ఇంటూ ఇన్నర్ ప్రోడక్ట్ ఆఫ్ మాడ్ బి స్క్వేర్ ఇంటూ నార్మ్ బీటా స్క్వేర్. ఓకే, ఇది మనం ప్రూవ్ చేస్తాం. సో అదేవిధంగా సెకండ్ పార్ట్ ఏంటంటే, సో నేనేం చేస్తాను? నార్మ్ ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ నేను తీసుకొని నేస్తాను. నార్మ్ ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, సో బై డెఫినేషన్ ఇన్నర్ ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు, దీన్ని మనం ఇన్నర్ ప్రోడక్ట్ చేస్తే ఇన్నర్ ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ఫా ఆల్ఫా ప్లస్ ఇన్నర్ ప్రోడక్ట్ ఆఫ్ బీటా ఆల్ఫా ప్లస్ ఇన్నర్ ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ఫా బీటా ప్లస్ ఇన్నర్ ప్రోడక్ట్ ఆఫ్ బీటా బీటా. సో మనకి ఇన్నర్ ప్రోడక్ట్ ఆల్ఫా ఆల్ఫా అంటే ఏంటి? సో నార్మ్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ మనకు ఇన్నర్ ప్రోడక్ట్ ఆఫ్ బీటా ఆల్ఫా నేను ఏం రాస్తాను? సో ఇన్నర్ ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ఫా బీటా కాంజుగేట్ ప్లస్ ఇన్నర్ ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ఫా బీటా ప్లస్ ఇన్నర్ ప్రోడక్ట్ ఆఫ్ బీటా బీటా నేను ఏం రాస్తాను? నార్మ్ బీటా స్క్వేర్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏంటి? సో జెడ్ ప్లస్ జెడ్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? సో 2 ఇంటూ రియల్ పార్ట్ ఆఫ్ జెడ్ అవుతుంది. ఓకే, సో కాబట్టి ఏమవుతుంది? సో నార్మ్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ రియల్ పార్ట్ ఆఫ్ ఇన్నర్ ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ఫా బీటా ప్లస్ నార్మ్ బీటా స్క్వేర్. సో అదేవిధంగా సిమిలర్లీ వీ కెన్ ప్రూవ్ దట్ నార్మ్ ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు నార్మ్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ రియల్ పార్ట్ ఆఫ్ ఇన్నర్ ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ఫా బీటా ప్లస్ నార్మ్ బీటా స్క్వేర్. సో దిస్ ఈస్ ద కండిషన్ 1. So similarly we can prove that norm alpha minus beta whole square is equal to, so norm alpha square minus 2 into real part of inner product of alpha beta plus norm beta square. So that is the equation 2. Okay, from 1 and 2. So from 1 and 2, from 1 minus 2. సో 1 నుండి సెకండ్ ఈక్వేషన్ తీసివేస్తే మనకి ఏమవుతుంది? నార్మ్ ఆల్ఫా ప్లస్ నార్మ్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ నార్మ్ ఆల్ఫా మైనస్ నార్మ్ బీటా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది? సో 4 ఇంటూ రియల్ పార్ట్ ఆఫ్ ఇన్నర్ ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ఫా బీటా. సో నాకేం కావాలి? సో ఏం కావాలి? రియల్ పార్ట్ ఆఫ్ ఇన్నర్ ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ఫా కావాలి కాబట్టి సో 4 అనేది ఇటువైపు వస్తే 1/4 ఇంటూ, సో
norm alpha plus norm beta whole square minus norm alpha minus norm beta whole square is equal to real part of inner product of alpha beta. Okay. Next theorem. If alpha comma beta are two vectors in a unitary space, then first one 4 into inner product of alpha beta is equal to, so norm alpha plus beta whole square minus norm alpha minus beta whole square plus I into norm alpha plus I beta whole square minus I into norm alpha minus I beta whole square. ఇది అదేవిధంగా సెకండ్ కండిషన్ ఇన్నర్ ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు రియల్ పార్ట్ ఆఫ్ ఇన్నర్ ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ఫా బీటా ప్లస్ I ఇంటూ సో రియల్ పార్ట్ ఆఫ్ ఇన్నర్ ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ఫా I బీటా. ఓకే, ఈ రెండు మనం ప్రూవ్ చేయాలి. ఫస్ట్, సో నార్మ్ ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇన్నర్ ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ఫా బీటా. సో దీన్ని మనం సో మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది, నార్మ్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ ఇన్నర్ ప్రోడక్ట్ ఆఫ్ బీటా ఆల్ఫా నేను ఎట్లా రాసుకుంటున్నాను, ఇన్నర్ ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ఫా బీటా హోల్ బార్ ప్లస్ ఇన్నర్ ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ఫా బీటా ప్లస్ ఇన్నర్ ప్రోడక్ట్ బీటాని నార్మ్ బీటా స్క్వేర్ అని రాశాను. సో అదేవిధంగా మనకి ఇక్కడ నార్మ్ ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇన్నర్ ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా దీన్ని ఎక్స్పాండ్ చేస్తే సేమ్ ఇక్కడ సో మైనస్ వస్తుంది. ఏంటి, నార్మ్ ఆల్ఫా స్క్వేర్ మైనస్ సో ఇన్నర్ ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ఫా బీటా హోల్ పవర్ మైనస్ ఇన్నర్ ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ఫా బీటా ప్లస్ నార్మ్ బీటా స్క్వేర్. సో అదేవిధంగా సో ఇన్నర్ ఇది నార్మ్ ఆల్ఫా ప్లస్ ఐ బీటా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇన్నర్ ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ఫా ఐ బీటా. సో దీన్ని మనం మల్టిప్లై చేస్తే ఇన్నర్ ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ ఐ ఇంటూ ఇన్నర్ ప్రోడక్ట్ ఆఫ్ బీటా ఆల్ఫా ప్లస్ ఐ బార్ ఇంటూ ఇన్నర్ ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ఫా బీటా ప్లస్ ఐ ఇంటూ ఐ బార్ ఇన్నర్ ప్రోడక్ట్ ఆఫ్ బీటా. సో అగైన్ మనకి ఇక్కడ ఐ ఇంటూ ఐ బార్ ఏమవుతుంది, ఐ బార్ యొక్క కాంజుగేట్ మైనస్ ఐ అవుతుంది. సో ఐ ఇంటూ మైనస్ ఐ ఏంటి, మైనస్ ఐ స్క్వేర్ అంటే ప్లస్ 1 అవుతుంది. సో కాబట్టి ఐ బార్ అంటే మైనస్ ఐ బార్ రాసాం. సో కాబట్టి మనకి ఇన్నర్ ప్రోడక్ట్ ఆఫ్ బీటా ఆల్ఫాని మనం ఏ రాసుకోవచ్చు, సో ఇన్నర్ ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ఫా బీటా హోల్ బార్ అని రాస్తాం. సో కాబట్టి సో ఇన్నర్ ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ఫా అంటే ఏంటి, నార్మ్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ ఐ ఇంటూ ఇన్నర్ ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ఫా బీటా బార్ మైనస్ ఐ ఇంటూ ఇన్నర్ ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ఫా బీటా ప్లస్ నార్మ్ బీటా స్క్వేర్. ఓకే, సో అదేవిధంగా మనకి ఏమవుతుంది, నార్మ్ ఆల్ఫా మైనస్ ఐ బీటా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇన్నర్ ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ఫా ఐ బీటా ఆల్ఫా మైనస్ ఐ బీటా. సో కాబట్టి దీన్ని మల్టిప్లై చేస్తే మనకి ఏమవుతుంది, సో ఇన్నర్ ఇది నార్మ్ ఆల్ఫా స్క్వేర్ మైనస్ ఐ ఇంటూ ఇన్నర్ ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ఫా బీటా బార్ ప్లస్ ఐ ఇంటూ ఇన్నర్ ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ఫా బీటా ప్లస్ నార్మ్ బీటా స్క్వేర్ వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, మనం ఈ 4 రిలేషన్స్ మనం యాడ్ చేస్తాం. ఏంటి, ఫస్ట్ది నార్మ్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ నార్మ్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ ప్లస్ ఐ ఇంటూ నార్మ్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ ఐ బీటా హోల్ స్క్వేర్ మైనస్ ఐ ఇంటూ నార్మ్ ఆఫ్ ఆల్ఫా మైనస్ ఐ బీటా హోల్ స్క్వేర్. ఈ 4 వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. వీటిని మనం యాడ్ చేస్తే ఫస్ట్ వాల్యూ ఏంటి, నార్మ్ ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్. ఈ వాల్యూ ఏంటిది, నార్మ్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ ఇన్నర్ ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ఫా బీటా హోల్ బార్ ప్లస్ ఇన్నర్ ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ఫా బీటా ప్లస్ నార్మ్ బీటా స్క్వేర్. ఇది ఫస్ట్ది. తర్వాత నార్మ్ ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ అంటే మనకు మైనస్ అప్లై చేస్తే మైనస్ నార్మ్ ఆల్ఫా హోల్ స్క్వేర్ ప్లస్ ఇన్నర్ ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ఫా బీటా హోల్ బార్ ప్లస్ ఇన్నర్ ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ఫా బీటా మైనస్ నార్మ్ బీటా స్క్వేర్. అదేవిధంగా సెకండ్ ఐ ఇంటూ ఇన్నర్ ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ఫా మైనస్ ఐ బీటా హోల్ స్క్వేర్ ఏమొచ్చింది, ఐ ఇంటూ సో నార్మ్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ ఐ ఇంటూ ఇన్నర్ ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ఫా బీటా హోల్ బార్ మైనస్ ఐ ఇంటూ ఇన్నర్ ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ఫా బీటా ప్లస్ నార్మ్ బీటా స్క్వేర్. తర్వాత ఈ వాల్యూ ఏంటి, వాల్యూ మైనస్ ఆఫ్ ఐ ఇంటూ సో నార్మ్ ఆఫ్ ఆల్ఫా మైనస్ ఐ బీటా హోల్ స్క్వేర్. సో మైనస్ ఐ రిమైనింగ్ వాల్యూ ఏంటి, బ్రాకెట్లో పెట్టి నార్మ్ ఆల్ఫా స్క్వేర్ మైనస్ ఐ ఇంటూ ఇన్నర్ ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ఫా బీటా హోల్ బార్ ప్లస్ ఐ ఇంటూ ఇన్నర్ ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ఫా బీటా ప్లస్ నార్మ్ బీటా స్క్వేర్. ఈ వాల్యూస్ అన్ని కూడా మనం యాడ్ చేస్తే మన ఫైనల్ గా వచ్చేది ఏంటంటే, సో నార్మ్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ ఇన్నర్ ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ఫా బీటా హోల్ బార్ ప్లస్ ఇన్నర్ ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ఫా బీటా ప్లస్ నార్మ్ బీటా స్క్వేర్ మైనస్ నార్మ్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ ఇన్నర్ ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ఫా బీటా హోల్ బార్ ప్లస్ ఇన్నర్ ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ఫా బీటా మైనస్ నార్మ్ బీటా స్క్వేర్. సో దాన్ని కూడా మనం ఐతో మల్టిప్లై చేస్తే ఐ ఇంటూ ఇన్నర్ ప్రోడక్ట్ ఆఫ్ ఐ ఇంటూ నార్మ్ ఆల్ఫా స్క్వేర్ మైనస్ ఇన్నర్ ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ఫా బీటా హోల్ బార్ ప్లస్ ఇన్నర్ ప్రోడక్ట్ ఆల్ఫా బీటా ప్లస్ ఐ ఇంటూ నార్మ్ బీటా స్క్వేర్ మైనస్ ఐ ఇంటూ నార్మ్ ఆల్ఫా స్క్వేర్ మైనస్ ఇన్నర్ ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ఫా బీటా హోల్ బార్
ప్లస్ ఇన్నర్ ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ఫా బీటా మైనస్ ఐ ఇంటూ నార్మ్ బీటా స్క్వేర్. ఇవన్నీ కూడా మీరు యాడ్ చేస్తే చూడండి ఇక్కడ మనకి ఏమొస్తుంది, నార్మ్ నార్మ్ ఆల్ఫా స్క్వేర్, ఈ నార్మ్ ఆల్ఫా స్క్వేర్ క్యాన్సిల్, ఈ నార్మ్ బీటా స్క్వేర్, ఈ నార్మ్ బీటా స్క్వేర్ క్యాన్సిల్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మైనస్ ఇన్నర్ ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ఫా బీటా హోల్ బార్, ఇది మైనస్ ప్లస్ ఇన్నర్ ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ఫా బీటా హోల్ బార్. తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకి ఏం మిగులుతుంది, ఇక్కడ ఫైనల్గా ఇక్కడ చూడండి ఇక్కడ ఈ మైనస్ క్యాన్సిల్, ఈ ప్లస్ ఈ మైనస్ క్యాన్సిల్. ఓకే, మనకు ఇక్కడ ఒక బార్ ఉంటుంది, ఈ మైనస్ క్యాన్సిల్. సో మనకి ఎన్ని మిగింది, ఇన్నర్ ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ఫా బీటా, ఇన్నర్ ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ఫా బీటా, సో ఇన్నర్ ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ఫా బీటా, ఇన్నర్ ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ఫా బీటా అంటే ఏంటి, 4 ఇంటూ ఇన్నర్ ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ఫా బీటా మనకు మిగిలింది. సో మనకు అదే కదా ఆన్సర్ కావాలి. సో కాబట్టి సో ఆ విధంగా 4 ఇన్నర్ ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ఫా బీటా వచ్చింది. సెకండ్ వీ హ్యావ్ ఇన్నర్ ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు, సో రియల్ పార్ట్ ఆఫ్ ఇన్నర్ ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ఫా బీటా ప్లస్ ఐ ఇంటూ ఇమాజినరీ ఆఫ్ ఇన్నర్ ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ఫా బీటా అని రాసుకుంటాం. ఓకే, సో దట్ ఈస్ ఇఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై, దెన్ వై ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇమాజినరీ ఆఫ్ జెడ్. ఇమాజినరీ ఆఫ్ జెడ్ ని ఏం రాస్తాం, రియల్ పార్ట్ ఆఫ్ మైనస్ ఆఫ్ ఇన్నర్ మైనస్ ఐ ఇంటూ ఎక్స్ ప్లస్ ఐవై. దీన్ని మల్టిప్లై చేయండి, మైనస్ ఐఎక్స్ ప్లస్ వై అవుతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు రియల్ పార్ట్ ఆఫ్ వై మనకి ఇక్కడ అవుతుంది, వైకి ఈక్వల్. సో అదే రియల్ పార్ట్ ఆఫ్ ఇది ఏమవుతుంది, మైనస్ ఐ ఇంటూ ఎక్స్ ప్లస్ ఐ ఏంటంటే జెడ్. సో మైనస్ ఐ జెడ్ రాసాం. సో ఇమాజినరీ ఆఫ్ ఇన్నర్ ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు, సో దీని విధంగా రియల్ పార్ట్ ఆఫ్ ఐ ఇంటూ, సో జెడ్ ప్లస్ ఏంటి మనకు ఇన్నర్ ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ఫా బీటా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు రియల్ పార్ట్ ఆఫ్ ఈ ఐచ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది మనకు, ఓకే సో మనకి ఏమవుతుంది, సో చూడండి ఇక్కడ సిన్స్ ఆల్ఫా ఐ బీటా ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందంటే మైనస్ ఐ బార్, అంటే ఇది ఇన్నర్ ప్రోడక్ట్ మైనస్ ఐ బార్ ఇంటూ ఇన్నర్ ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ఫా బీటా. సో కాబట్టి మైనస్ ఐ బార్ ఇంటూ ఇన్నర్ ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఆల్ఫా ఐ బీటా. సో దేర్ ఫోర్ ఇన్నర్ ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు, సో రియల్ పార్ట్ ఆఫ్ ఇన్నర్ ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ఫా బీటా ప్లస్ ఐ ఇంటూ, సో మనకి ఇక్కడ ఏంటి ఇమాజినరీ ఆఫ్ ఆల్ఫా బీటా మనకి ఏమవుతుంది, రియల్ పార్ట్ ఆఫ్ ఇన్నర్ ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ఫా ఐ బీటా వచ్చింది. సో మనకి ఇదే మనం ప్రూవ్ చేయాలి. ఓకే, సో నార్మ్డ్ వెక్టార్ స్పేస్. ఓకే, so let VF be a vector space in which the norm of a vector alpha, so denoted by norm alpha, and is defined as square root of inner product of alpha alpha. The inner product space V over F with this definition of the norm is called as a normed vector space if the following are true. సో నార్మల్ వెక్టార్ స్పేస్ మనం ఏ విధంగా డిఫైన్ చేస్తాం, సో విఎఫ్ అనేది ఒక వెక్టార్ స్పేస్ తీసుకుంటాం, దాని మీద సో నార్మ్ ఆల్ఫాని ఈ విధంగా డిఫైన్ చేస్తాం. ద ఇన్నర్ ప్రోడక్ట్ స్పేస్ వి ఓవర్ ఎఫ్ విత్ దిస్ డెఫినేషన్ ఏంటంటే నార్మ్ యొక్క డెఫినేషన్. సో విత్ ద డెఫినేషన్ ఆఫ్ నార్మ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ నార్మల్ వెక్టార్ స్పేస్ ఇఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ట్రూ. ఈ క్రిందవనివి మనకు ట్రూ అవ్వాలి. ఏంటది, నార్మ్ ఆల్ఫా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 and norm alpha is equal to 0, so if and only if alpha is equal to 0 bar. Okay, so norm of a alpha is equal to mod a into norm alpha. So third one, norm alpha plus beta less than or equal to norm alpha plus norm beta for each a comma 0 belongs to f and alpha beta 0 bar belongs to b. అంటే ఏంటి, సో నార్మల్ తో పాటు ఈ కండిషన్స్ మనకు ఒక వెక్టార్ స్పేస్ సాటిస్ఫై అయితే దాన్ని మనం ఏమంటాం అంటే నార్మల్ వెక్టార్ స్పేస్ అంటాం. సో అదేవిధంగా డిస్టెన్స్ ఇన్ ఇన్నర్ ప్రోడక్ట్ స్పేస్. సో ఇన్నర్ ప్రోడక్ట్ స్పేస్ లో డిస్టెన్స్ మనం ఏ విధంగా డిఫైన్ చేస్తాం, లెట్ ఆల్ఫా కామా బీటా టూ వెక్టార్స్ ఇన్ అన్ ఇన్నర్ ప్రోడక్ట్ స్పేస్ వి ఓవర్ ఎఫ్. ద డిస్టెన్స్ బిట్వీన్ దీస్ వెక్టార్స్ ఈజ్ డినోటెడ్ బై డి ఆఫ్ ఇన్నర్ ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ఫా బీటా ఈజ్ డిఫైన్డ్ యాజ్ నార్మ్ ఆల్ఫా మైనస్ బీటా. సో రెండు వెక్టార్స్ మధ్య మనం సో డిస్టెన్స్ ని ఇన్నర్ ప్రోడక్ట్ స్పేస్ లో ఏ విధంగా డిఫైన్ చేస్తామంటే నార్మ్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా. అది
సో దీని యొక్క నార్మ్ మనకు తెలుసు. అదే మనకు కావాల్సినటువంటి ఈ ఆల్ఫా బీటా మధ్య డిస్టెన్స్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో.